హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ప్రధానంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన బ్యానర్ ఐటంగా కనిపిస్తున్న వార్త సేవా సారథి ప్రేమ వారధి. సేవా సారథి ప్రేమ వారధి అనే వార్త బ్యానర్ ఐటంగా కనిపిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవుడే మాధవుడిగా భావించి ఎనలేని సేవ చేస్తే ఏమనాలి? సేవతో పాటు అపరిమిత ప్రేమను పంచితే ఏమనాలి? ప్రేమతో పాటు మానవత్వాన్ని నింపితే ఏమనాలి? శ్రీ సత్యసాయి అనాలి. తడారిన నేలగా తెలుగు ఎడారిగా పేరొందిన అనంతపురం జిల్లాలో అపర భగీరథునిలా నీరు పారించిన విలువలే పునాదిగా కేజీ నుంచి పీజీ దాకా విద్యా కేంద్రాలు ఆరంభించిన అపన్నులను నారాయణ సేవతో అన్నపూర్ణలా అందుకున్న అనారోగ్యానికి ఉచితంగా ఉన్నత వైద్యం అందించే ఆసుపత్రులను కట్టించిన అన్నింటి వెనుక ఉన్నది లవ్స్ సర్వ్ ఆల్ అనే మహోన్నత తత్వమే. ఆధ్యాత్మికత అంటే అందరిలో తనను చూసుకోవడమేనని సత్యసాయి బాబా గారు ఆయన సేవా సారథి ప్రేమ వారధి ఆయన పంచిన ప్రేమ తెలుగు రాష్ట్రాల్లో మనం కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఆయన సేవలు విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, సామాజిక సేవా విషయంలో కావచ్చు ప్రజలకు ఎనలేని ప్రేమను పంచిన ఆధ్యాత్మికత మానవుల కలబోతగా ఆయనని షిరిడి సత్యసాయి బాబాగా పేర్కొనవచ్చు. ఇక నిరపేక్షంగా ప్రేమించడం అని నిష్కమంగా సేవించడమని భక్తిలోను బాధ్యత ఉందని ఆచరించి చూపిన సత్యాన్వేషి ప్రేమాభిలాషి సేవా ఋషి ప్రశాంత నిలయవాసి పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఆ మహనీయుని శతజయంతి వేళ ఈనాడు స్పందిస్తూ అక్షర నివాళి అర్పిస్తున్నది. నిత్య స్ఫూర్తి సత్యసాయి. ఓ అద్భుతం జరిగింది, ఎడారి నేల తడిసింది, అమ్మకిచ్చిన మాట కోసం అందరికీ ఉచిత వైద్యం అందించినాడు. నేడు సత్యసాయి బాబా జయంతి ఉత్సవంలో ఆయనకు ప్రత్యేకంగా సేవా సారథి ప్రేమ వారధి అనే వార్తను ఈనాడు దినపత్రిక ప్రకటించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఆయన వివిధ రంగాలలో ఏదైతే పుట్టపర్తి సత్యసాయి బాబా ఇప్పుడు అది అనంతపురం జిల్లాలో ఎనలేని సేవలు దేశవ్యాప్తంగా ఏదైతే పేదలకు నిరుపేదలకు ఆయన సేవలు ఎనలేగా అందినవి కూడా మనం బ్యానర్ ఐటమ్ కనిపిస్తున్న వార్తను చూస్తున్నాం. మరో వార్త ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఏదైతే అందశ్రీ సంతాప సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి అనే నినాదంతో అందశ్రీ గారు ఇక్కడ ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ ఇక్కడ మాట్లాడుతున్న వార్త దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ బ్యానర్ ఐటంగా చూస్తూ ఆ మాటల్ని నిజం చేసిన కవి అందశ్రీని అందే ఎల్లయ్యగా పేరు ఆయన అందే ఎల్లయ్య పేరుని అందశ్రీగా మార్చుకొని ఆయన వివిధ రచనలు పాటలు మన తెలంగాణ సమాజానికి తెలంగాణ పోరాటంలో మలిదశ పోరాటాలు కావచ్చు, తొలిదశ పోరాటంలో ఆయన సేవలు కూడా ఎనలేని కొలతైన చెప్పుకోవచ్చు. గత పాలకుల నిర్ణయాల వల్ల జయ జయ హే తెలంగాణ గీతం మూగపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అనే మాట కనిపిస్తున్నది. నాటి నిజాం నవాబుల నుంచి ఇటీవలి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు కవులు కళాకారులు ముఖ్యమైన భూమిక పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాచరికం ఆధిపత్యం అద్దు దాటితే ఈ నేలను చెరగొట్టాలని ప్రయత్నిస్తే కవులు కళాకారులంతా ఏకమై పోరాటాలు చేసి తరిమేసిన చరిత్ర తెలంగాణ సొంతమని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి అందశ్రీ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి అనే నినాదం అంటే మొలకెత్తాయి అనే మాటను కూడా ఉటంకిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట చూడొచ్చు. అందశ్రీ గతంలో జయ జయ హే తెలంగాణ అదే పాట ఉందో అది గత ప్రభుత్వంలో అది అధికారిక గీతంగా ప్రకటించకపోయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గీతాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆయన ఎన్నో నవలలుగా ఎన్నో
రచనలు కావచ్చు చేసి ఇటీవల కూడా నిప్పుల వాగ అనేది ఒక పుస్తకాన్ని కూడా రచించి దాన్ని కొంతవరకు ఇంకా అది మిగిలి ఉన్నది, ఆ మిగిలి ఉండగానే ఆయన అనంత కాలాలకు చేరుకోవడం జరిగింది. అదే ఇంకొక అద్భుతమైన పాట సమాజానికి అందించారు ఆయన. ఏదైతే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడని ఆయన పాటను కూడా ఇప్పటికీ సమాజంలో ప్రతి మెదళ్ళు కదులుతున్నదంటే ఏ పాటిదో సమాజంలో ఎలాంటి పోకడలు దాపిస్తున్నాయో, ఆయన మనుషులపై మానవత్వం లేడు చూడు, మర్చుకైనా లేడు మానవత్వం ఉన్న మనిషి అనే పాటను కూడా మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాము. అందశ్రీ గారి పాట. ఇంకోటి మరో ప్రధానమైతే 5 ఎమ్మెల్యేలకు డీసీసీ పీఠాలైన వార్త కనిపిస్తుంది. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకు తొలిసారిగా డీసీసీ అధ్యక్షులు పెండింగ్లో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పదవులు. 36 మంది డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ బడుగు వర్గాలకు పెద్దపీట. బడుగు వర్గాలకు పెద్దపీట వేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీలకు కొత్త అధ్యక్షుల పార్టీని అధిష్టానం ప్రకటించింది. మొత్తం 36 మంది డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించగా వీరిలో 5 ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకు తొలిసారిగా డీసీసీ అధ్యక్షులను నియమించారు. ఖమ్మం డీసీసీకి దీపక్ చౌదరిని, కరీంనగర్కు అంజన్ కుమార్, నిజామాబాద్కు బొబ్బిలి రామ చౌదరిని, కరీంనగర్కు అంజన్ కుమార్, నిజామాబాద్కు బొబ్బిలి రామకృష్ణను పార్టీలు నియమించింది. ఈ 3 జిల్లాల్లో మిగతా ప్రాంతాలకు ఒక్కో డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎవరిని నియమించకుండా పెండింగ్లో పెట్టారు. ఇదంతా సామాజిక సమతుల్యంతో ఈ పార్టీ పదవులను నియమించినట్టుగా చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరో ప్రధానమైన వార్త, డ్రగ్స్ ఉగ్రబంధాలకు అడ్డుకట్ట వేద్దామని కూడా ప్రధానమంత్రి ఏదైతే G20 శిఖరాగ్ర సదస్సులో మోడీ మాట్లాడుతున్న ఇది G20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపుగా కనిపెడుతున్న బ్యానర్ అనేది కనిపిస్తుంది. ఏదైతే డ్రగ్స్ ఉగ్రవాదం అడ్డుకట్ట వేద బంధాలకు అనే వార్త కనిపిస్తుంది. అభివృద్ధి ప్రమాణికాలకు పునర్నిర్వచిద్దాం G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన వార్త కూడా కనిపిస్తుంది. జోహాన్నెస్బర్గ్ ఉగ్రవాదులకు మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలను అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాల ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్త ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రంగంలో దిగేందుకు ఇది సన్నద్ధంగా ఉండాలన్నారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జోహాన్నెస్బర్గ్లో ప్రారంభమైంది. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతిక సమున్నతంగా ఉంటూ సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ప్రపంచవ్యాప్త సాంప్రదాయ విజ్ఞాన నిధిని G20 దేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. సమ్మిళిత సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై ఆయన ప్రసంగించినట్టు కూడా వార్త కనిపిస్తున్నది. ఏదైతే G20 దేశాలు గ్రూప్ ఆఫ్ దేశాలకు ఏదైతే వివిధ రంగాలలో కావచ్చు, ఇప్పుడు ఎదుగుతున్న ప్రపంచంలో వివిధ పరిస్థితులు దాపరిస్తున్న నేపథ్యంలో దేశాలు కూటమిగా ఏర్పడి అన్నిటిని జయించే విధంగా ప్రస్తుతం అయితే డ్రగ్స్ ఉగ్రవాదం ప్రమాదంగా ఉంది. కాబట్టి వీటిని తుది ముట్టించాలంటే అన్ని దేశాలు కూడా కలిసికట్టుగా ముందుకు పోయి అని అంతమొందించాలని కూడా ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలని కూడా ప్రధాని మోడీ పిలుపునిచ్చిన వార్త కనిపిస్తుంది. మరో ప్రధానమైన దినపత్రిక పరిస్థితి ఆంధ్రజ్యోతిలో ఇక్కడ బ్యానర్ రైటింగ్గా కొత్త పలుకు. ఇక్కడ చూడండి, ఇది జ్యుడిషియల్ ఎరగాన్సీ కథ అనే కూడా ఒక వార్త కనిపిస్తున్నది. ఆర్కే గారు రాసినట్టుగా కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ ఎరగన్సీగా తలపిస్తున్నాయని కూడా వార్త కనిపిస్తుంది. ఇక మరో వార్త కనిపిస్తున్నది, బీసీలకు పట్టం కట్టారు. డీసీసీ నియామకులు 14 మందికి అవకాశం అనే వార్త కనిపిస్తుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు 9 మంది, ఓసీలు ఎస్టీలు 6, ఎస్సీలు 5, 2 మైనారిటీల నేతలకు పట్టం, 5 ఎమ్మెల్యేలు షార్ట్ చైర్మన్కు రంగారెడ్డి మినహా 33 జిల్లాలలో 3 కార్పొరేషన్లకు నియామకం, 36 మందితో జాబితా ప్రకటించినట్టుగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన నియామకాల్లో సామాజిక సమతుల్యం జాబితాలో 5 మహిళా నేతలకు చోటు కల్పించిన వార్త కనిపిస్తుంది. బీసీలకు పట్టం అనే వార్త కూడా కనిపిస్తుంది. డీసీసీ నియామకాలు ఏదైతే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో 14 మందికి అవకాశం కల్పించినట్టుగా బ్యానర్ కనిపిస్తుంది. ఇంకో మరో ప్రధానమైన వార్త కనిపిస్తుంది. 2024 కులగణనే ప్రామాణికం అనే కూడా ఇక్కడ కనిపిస్తుంది. బీసీ సర్పంచుల రిజర్వేషన్కు ఆధారం
2000 కులగణన అనే వార్త కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ సర్పంచ్లకు 2011లో ఏదైతే జనాభా లెక్కల ఆధారంగానే వాటి ప్రామాణిక తీసుకొని రిజర్వేషన్లు కల్పించే అవకాశం కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం వేచలో ఉన్నట్టుగా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. వార్డు సభ్యులందరికీ 2024 కులగణన లెక్క, పంచాయతీ ఎన్నికల మార్గదర్శకాల జీవో జారీ, మెజార్టీ జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు, కేటాయింపులు 7 జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేసినట్టు కనిపిస్తుంది. ముందు ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీ, తర్వాత జనరల్ మహిళ 50% దాటకుండా పంచాయతీ రిజర్వేషన్లు మహిళలకు అన్ని వర్గాలలో సమాంతరంగా 50% రొటేషన్ తప్పనిసరి, అవసరమైతే లాటరీ పద్ధతిలో ఆర్డీఓ స్థాయిలో సర్పంచులు రిజర్వేషన్లు ఖరారు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు తేల్చేది ఎంపీడీఓలు, పంచాయతీ పోరుకు ప్రధాన పార్టీలపై సై అనే వార్త కూడా కనిపిస్తుంది. ఏదైతే రొటేషన్ పద్ధతులు అవసరమైతే లాటరీ పద్ధతులు కూడా చేసే అవకాశం ఉంది. సర్పంచులు రిజర్వేషన్లు ఖరారు చేసే విషయంలో ఆర్డీఓ స్థాయి అధికారి ద్వారా వీటిని లాటరీ పద్ధతిలో తీస్తారు. అదే వార్డు సభ్యులకైతే ఎంపీడీఓ స్థాయిలో వాటిని లాటరీ పద్ధతిలో తీసి రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఎందుకంటే రేపు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తే దాదాపు కేంద్రం నుంచి వచ్చే 3000 కోట్లు వెనకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మార్చి లోపే ఎన్నికలు నిర్వహించి కేంద్ర నిధులు కావచ్చు, రాష్ట్ర నిధులు కావచ్చు, ఇప్పటికే గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, ఇంకా పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు కావచ్చు, ఇబ్బందికి గురవుతున్నది. గ్రామ పంచాయతీలు నిర్వీర్యపోతున్నాయి. ఎందుకంటే నిధులు లేక, పాలక మండలి లేక ఎన్నో సమస్యలు గ్రామ స్థాయిలో కొట్టుమిడుతున్నాయి. ప్రధానమైన సమస్య కుక్కల బెడద, కోతుల బెడద విపరీతంగా గ్రామాల్లో వేధిస్తుంది. వీటన్నిటిని చెక్కు పెట్టాలంటే సర్పంచులు ఉండాలి. సర్పంచులు ఉంటే నిధులు వస్తాయి, కేంద్ర నిధులు వస్తాయి, రాష్ట్ర నిధులు వస్తాయి. బాధ్యతాయుతంగా సర్పంచ్ ప్రజలకు నిత్యం అందుబాటులో చేదుడువాదుగా ఉంటూ ప్రజా సమస్యలను వింటూ ప్రభుత్వానికి విన్నవించి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ సమస్యలు చెక్ పెట్టాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త మనం చూసినట్టయితే 37 మంది నక్సల్స్ లొంగుబాటు అనే బ్యానర్ కలిసింది. వీరిలో 25 మంది మహిళలు, ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. ఆయుధాలతోనే లొంగిపోయినట్టు ఖమ్మం కమిటీ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు అందరికి కలిపి 1,41,40,00,00,000 రివార్డు అందజేత. లొంగిపోయిన వారికి పునరావాసం, భద్రత, మిగిలిన వారు జనజీవన సమితిలో కలవాలని మావోయిస్టులకు డీజీపీ పిలుపు. నేడో రేపు అగ్రనేత లొంగుబాటు అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్యానర్ ఐటంలో కూడా లొంగిపోయిన నక్సల్స్ కావచ్చు, ప్రభుత్వ పెద్దలు, డీజీపీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వార్తను కూడా మనం చూడొచ్చు. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో వికలమవుతున్న మావోయిస్టు పార్టీ మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యాడ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ ఆలియాస్ రమేష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వీళ్ళందరూ కూడా లొంగిపోయిన వార్తలు కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే నక్సల్స్ వేరువేతకు ఇటీవల ప్రభుత్వం కూడా ఇది అన్ని విధాలా కూడా దాడులు విస్తృతంగా చేసి ఇప్పటికే కూడా హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఇప్పటికి మావోయిస్టుల పార్టీ లొంగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. 4 విధాలు కూడా ఇది సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత వారి మనుగడ ఏదైతే వాళ్ళకు ఆయిపట్టే అడవులలో కూడా ఇప్పటికీ వాళ్ళ సమాచారం తెలిసిపోయి ప్రభుత్వం దాడులు చేసి వాళ్ళని అంతమందిస్తుంది. కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోతున్నట్టు కూడా కనిపిస్తున్నది. వారికి రివార్డ్స్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. వారికి భద్రతతో పాటు పునరావాసం, వారికి జీవనం కొనసాగించేందుకు వారికి ఏమి అవసరం అవన్నీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్న వార్త కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. ఇక్కడ కుటుంబం ఆత్మహత్య, కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు బలమనం. ఇటీవల పెద్ద కుమార్తె ఆత్మహత్య హైదరాబాద్లో అమర్పేటలో వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త, జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులైన కూడా నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా నుంచి జడ్జీలు రేపు రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ గవాయ్ ఏదైతే భూషణ్ రామకృష్ణ గవాయ్ నిన్ననే ఆయన రిటైర్మెంట్ కావడం జరిగింది. తదుపరి సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సూర్యకాంత్ను నియమించబోయే అవకాశం ఉంది. కానీ ఆయన జడ్జి ప్రమాణ స్వీకారానికి సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి
ప్రమాణ స్వీకారం చేయడానికి విదేశాల నుంచి కూడా అధ్యక్షులు వస్తున్నట్టు కూడా వార్త కనిపిస్తుంది. ఇలాంటి మెరుగైన సమాచారం ఇంకా మీకు అందడానికి మాకు మోటివేషన్లా ఉండడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు.